ఈరోజు ఫెలోషిప్ లంచ్ ప్రొవైడ్ చేసినటువంటి మినరల్స్ ఆఫ్ మేరీ గ్రూప్ కోసం అదేవిధంగా ఫాదర్ చేసినట్టుగా ఈ పూజ సమర్పించబడుతుంది. మరణించినటువంటి పండితి జ్యోతి మరియు వేరే మా కుటుంబ సభ్యుల కోసం ఈ పూజ సమర్పించబడుతుంది. అదేవిధంగా మరణించినటువంటి ఆయనకు పీటర్ ప్రభాకర్ చేపిస్తారని ఈ పూజ సమర్పించబడుతుంది. పండితి ఆనందర నిర్మల వారి పిల్లటువంటి సంతోష్ బాబ్, సుశాంత్ బాబ్, సుజిత ఇతర కోసం వీరి కుటుంబ సభ్యుల కోసం ఈ పూజ ప్రత్యేకంగా సమర్పించబడుతుంది. పి హర్షితకు దేవుడు మంచి ఆరోగ్యం ప్రసాదించాలని ఈ తలపు కోసం ఈ పూజ సమర్పించబడుతుంది. అదేవిధంగా ఈరోజు ప్రీత జాన్ దయవేది గారి పండుగ సందర్భంగా మన విచారణటువంటి బాలసుందరం అదేవిధంగా దిలీప్ తలపుగా ఈ పూజ మొదలైన సోదరు ప్రతినిధిగా మరి కోరుతున్నారు. అదేవిధంగా ఫాదర్ బాల్సాన్ రెడ్డి గారికి మంచి ఆరోగ్యాన్ని సమర్పించబడాలని ఈ పూజ సమర్పించబడుతుంది. లలిత ఒక దేవుడు మంచి ఆరోగ్యాన్ని సమకూర్చాలని అనుగ్రహించాలని ఈ పూజ సమర్పించబడుతుంది. వయోనాడ్ వరద బాధితుల కోసం ప్రత్యేకంగా ఈ పూజ సమర్పించబడుతుంది. కేరళలో బట్టి వయోనాడులో వరద బాధితుల వల్ల ఎంతో మంది కూడా ప్రాణాలు కోల్పోయారు, నిరాశపరులయ్యారు కనుక వారందరి కోసం ఈ పూజ సమర్పించబడుతుంది. గొల్లపల్లె రాజన్న సుశీలమ్మ దంపతుల కోసం అదేవిధంగా నాగిపోగు రాజేష్ నిర్మల కుటుంబ సభ్యుల కోసం వారి పిల్లటువంటి జాహ్నవి నందిని కోసం ఈ పూజ సమర్పించబడుతుంది. గొల్లపల్లె నేరు చందన అదేవిధంగా కరుణాకర్ కోసం వారి మంచి తెలివి జ్ఞాన కార్యాలను ప్రసాదించాలని ఈ పూజ సమర్పించబడుతుంది. నాగిపోగు తరుణ్ పూజిత వీరికి దేవుడి జ్ఞానం మంచి తెలివిని ప్రసాదించాలని పూజ కోరుతున్న వారు కుటుంబ సభ్యులు. కలపాల నవీన్ కుమార్ రానున్న రోజుల్లో దేవుడు అక్కడికి తోడుగా ఉండాలని మంచి ఆరోగ్యం అనేది మంచి జాబ్ రావాలని పూజలు కోరుతున్న వారు కుటుంబ సభ్యులు. ఈ తలంపులతో పాటు మన వ్యక్తిగత తలంపులన్నీ కూడా ప్రభుత్వం సమర్పిస్తుంటూ ఈ పూజ ప్రారంభించుకుంటాం. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్ర ఆత్మ సహవాసం మీ అందరికీ ఉండునుగా. పవిత్రమైన సజీవ యాత్రలో యోగ్యంగా పాల్గొంచుకోవడానికి మన అర్హతను, మన లోపాలు, మన పాపాలను ఒకసారి ప్రభువును సమర్పించుకుందాం. మన ప్రళయ అంతరంగంలోనికి తొలగి చూస్తూ పవిత్రుడైన ప్రభు మనలో కొలుగుండే యోగ్యత మనలో ఉందా లేదా అనే ఆత్మ విమర్శన గావించుకుందాం, పశ్చాత్తాపం చెందుతాం. సహోదరి సహోదరులారా, ఈ చెట్లు నా పాదం వచ్చినారు, అసలు చేతులు పాపాలు చేస్తుంది. ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా తప్పు అని చేయగలిగిన పరిశుద్ధాత్మ మాత్రము సత్యవంతులను నీతులను సహోదరి సహోదరులారా, మీరు మా కొరకు మరి భర్తైన సర్వేశ్వరుని ప్రార్థించుకోలేదని పాల్గొంచుకున్నాము. సర్వశక్తి గల సర్వేశ్వరుడు దయచూపి మన పాపములను మన్నించి మన నిత్య జీవనం చేసుకుగాక. ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము. మహిమా మహిమా సర్వేశ్వరునికి మహిమా, మహిమా మహిమా సర్వేశ్వరునికి మహిమా. భూలోక ప్రజలకు ఎల్లవేళలా సమాధానం, భూలోక ప్రజలకు ఎల్లవేళలా సమాధానం.
సేవకులకు సమీపంగా ఉండి అంతము లేని నీ కళ్ళతో వారి ప్రార్థనలను మొదలుకొనుము. నీకు తమ సృష్టికర్తగాను వాకు సుపరిగాను అంగీకరించి ఆదరించు వారికి నీవు సృష్టించిన దానిని పూర్వస్థితికి చేర్చుము. పూర్వస్థితికి చేర్చిన దానిని సంరక్షణలో సురక్షితంగా కాపాడుము. నీతోను పవిత్రాత్మతోను కలిసి ఇవేవములు జీవించు పాలించు మా ప్రభు నీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. నేను ఆకాశం నుండి వారికి జీవాహారమును కురిపిద్దును. మొదటి పట్టణము నిర్గమకాండము 16వ అధ్యాయము 2వ వచనం నుండి 4వ వచనము మరియు 12వ వచనం నుండి 15వ వచనం. ఆ అడవిలో ఇశ్రాయేలు సమాజమంతయు మోషే ఆరోనుల మీద నేరము మోప మొదలెను. ఇశ్రాయేలీయులు వారితో, మేము ఐగుప్తు దేశముననే యావే చేతిలో చచ్చిన బాగుగా నుండి అచట మాంస భాండముల దగ్గర కూర్చుండి రొట్టె విరుచుకొని కడుపార భుజించింది. ఈ ఎడారిలో ఈ సమాజం నెల ఆకలిచే మలమలాడ్చి చంపుటకు కాబోలు మీరు ఇద్దరు మమ్మ అక్కడి నుండి తోడుకొని వచ్చింది అని అడిగింది. అప్పుడు యావే మోషేతో, ఇదిగో నేను ఆకాశం నుండి వారికి ఆహారమును కురిపిస్తును. ప్రతిదినము ఈ ప్రజలు వెలుపలికి వెళ్ళి ఏనాటి భత్యమును ఆనాటికే సమకూర్చుకొనవలెను. వారు నా ధర్మమును పాటించురో లేదో తెలుసుకొనుటకై ఈ విధముగా వారిని పరీక్షించును. నేను ఇశ్రాయేలుల సరువును వింటిని. నీవు వారితో, మీరు ప్రొద్దుముక్కునప్పుడు మాంసమును వేకువనే రొట్టెను కడుపార తిందురు. అప్పుడు గాని యావేనైన నేనే మీ దేవుడునని మీకు తెలియదు అని చెప్పు అని అనేది. యావే చెప్పినట్లనే జరిగింది. సాయంకాలము పూరేడు పిట్టలు వచ్చి వారి విడుదలను కప్పివేసింది. ప్రొద్దుపూట విడుదల చుట్టూ మంచు కమ్మియుడు. పొగ మంచు అంతయు పోయిన తర్వాత ఎడారి నేల మీద నూగు మంచు వంటి సన్నటి పొడి కనబడేది. దానిని చూచి ఇది ఏమియో తెలియక ఇశ్రాయేలీయులు ఇది ఏమి అని ఒకరినొకరు అనుకొని మోషే వారితో, మీరు తినుటకై దేవుడు ఇచ్చిన ఆహారము ఇది ఏలిన వారి వాక్కు. దేవుని కోరికగా సృష్టింపబడిన కొత్త స్వభావమును ధరించుడు. 2వ పట్టణము పులిత పౌలు గారు ఎఫెసీయులకు రాసిన లేఖ 4వ అధ్యాయము 17వ వచనం మరియు 20వ వచనం నుంచి 24వ వచనం వరకు. ప్రభు నామమున నేను ఒక్కానిస్తున్నాను. ఉపయోగం లేని ఆలోచనలు కలవారు. మీరు క్రీస్తును గూర్చి నేర్చుకున్నది అది కాదు కదా. ఆయనను గూర్చి నిశ్చయంగా మీరు విన్నారు. ఆయనకు అనుచరులుగా క్రీస్తునందరి సత్యము మీకు బోధింపబడియే ఉన్నది కనుక మీ పూర్వ స్వభావము మార్చుకునేది. అదే కదా మీకు ఈ జీవితము కలిగించింది. ఆ పాత జీవితమును దుష్టవాంఛలచే నాశనము చేయబడుచుండెను కదా. మీ హృదయములను బుద్ధులను క్రొత్తవి కావలేదు. సత్యమైన నీతి ఎందను పరిశుద్ధత ఎందను దేవుని పోలికగా సృజింపబడిన క్రొత్త స్వభావము ధరింపుడు. ఇదేని వారి వాక్కు. ప్రభు మీతో ఉండుగాక. పునీత యోహాను
సువిశేషంలోని భాగము. యోహాను సువార్త 6వ అధ్యాయము పరిశుద్ధ వచనములు 24 నుండి 35 వరకు. యోహాను సువార్త 6వ అధ్యాయము పరిశుద్ధ వచనములు 24 నుండి 35 వరకు. అక్కడ యేసు గాని శిష్యులు గాని లేకుండటం చూచి ప్రజలు ఆయనను వెదుకుచు పడవలపై కపెర్నహూముకు పోయాయి. ప్రజలు సరస్సు ఆవలి వైపున యేసును కనుగొని, బోధకుడా, మీరు ఎప్పుడు ఇక్కడికి వచ్చితిరి అని అడిగిరి. మీరు రొట్టెలు తిని సంతృప్తులైనందున నన్ను వెదుకుచున్నారు. నా సూచక్రియలను చూచి కాదు అని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. అశాశ్వతమైన భోజనమునకై శ్రమింపవలదు, నిత్య జీవమును చేకూర్చు శాశ్వత భోజనముకై శ్రమింపుడు. మనుష్య కుమారుడు దానిని మీకు ప్రసాదించును. ఏలైనా తండ్రి దేవుడు ఆయనపై అంగీకారపు ముద్రను వేసి ఉన్నాడు అని యేసు సమాధానం ఇచ్చాను. అప్పుడు దేవుని కార్యములను నెరవేర్చుటకు మేము ఏమి చేయవలెను అని వారు అడగగా, యేసు, దేవుడు పంపిన వారిని విశ్వసింపుడు, అదే దేవుడు మీ నుండి కోరునది అని చెప్పాను. అంతటా నిన్ను విశ్వసించుటకు మాకు ఎట్టి గుర్తు నిచ్చెదవు, ఏ క్రియలు చేసేదవు అని వారు మరలా ప్రశ్నించేది. వారు భుజించుటకు ఆయన పరలోకం నుండి ఆహారం ప్రసాదించును అని వ్రాయబడినట్లు మా పితరులకు ఎడారిలో మన్నా భోజనం లభించెను అని వారు ఆయనతో చెప్పారు. పరలోకం నుండి వచ్చిన ఆహారమును మీకు ఇచ్చినది మోషే కాదు, కానీ నా తండ్రియే మీకు పరలోకం నుండి నిజమైన ఆహారమును ప్రసాదించును. దేవుని ఆహారం పరలోకం నుండి దిగివచ్చి పరలోకమునకు జీవమును వసుగును అని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అని యేసు వారితో అన్నాడు. అయ్యా, ఎల్లప్పుడూ ఆ ఆహారమును మాకు వసుగము అని వారు అడిగారు. అందుకు యేసు, నేనే జీవాహారమును, నా యొద్దకు వచ్చువాడు ఎన్నటికి నీ ఆకలి కొనడు, నన్ను విశ్వసించువాడు ఎన్నడను దప్పికి కొనడు. ఇది క్రీస్తు సువిశేషము. కూర్చొని కాబట్టి కూర్చొని మన విశ్వాసాన్ని నిర్మించుకున్న పరలోకమును సృష్టించిన సర్వశక్తి గలమైన సర్వేశ్వరుని స్తుతిస్తున్నాను. అతని యొక్క ఏకపుత్రుడు మన యొక్క నామమున స్తుతిస్తున్నాను. ఇతను వైరాగ్యనకు కనికరమును పుట్టెను. పోన్స్లాదియర్లోనే పాల్గొని సేవల పట్టుబడి మరణం పొంది సమాధిలో ఉంచబడెను. పాపలకి కొరడాల చెంతన మనం లేచెను. పరలోకి సర్వశక్తి గలమైన సర్వేశ్వరుని కృపను కూర్చున్నారు. అతని మీద విశ్వాసం చెందినవారిని చేర్చుకొచ్చును. పవిత్రాత్మ సంచనాను పరిశుద్ధ కదలిక సభకు ఇంకా సంబంధం ప్రయత్నిస్తున్నాను. పాపంలో మైపు సంచనాను శరీర పాపాలను సంచనాను ఇదే జీవంలో మౌనంగా ఉంటూ ప్రార్థితమై ప్రభుత్వంలో ప్రార్థన చేస్తున్నా. ప్రత్యేక రీతిగా కేరళ రాష్ట్రంలోని వయోనాడ్ అనే ప్రాంతంలో తుఫాను వల్ల కొండ చర్యలు విరిగిపడడం వల్ల ఎంతో మంది కూడా ప్రాణాలు కోల్పోయారు, సర్వస్వం కోల్పోయారు. వరద బాధలను జ్ఞాపకం చేసుకున్నారు. దేవుడు వారిపై కరుణ చూపి మరణించిన వారికి ప్రాంతాన్ని నిరాశ్రయమైనటువంటి వారి ఆశ్రయాన్ని కల్పించాలని మనస్ఫూర్తిగా ప్రార్థన చేద్దాం. ఈరోజు పూజను కోరినటువంటి ఇక్కడ అందరి కోసం ప్రార్థన చేద్దాం. మరణించిన పండితుడి జోజి ఆత్మకి విశ్రాంతి దేవుడు సాధించున్నారన్న, అదేవిధంగా మరణించిన ఆగిపోతు పీఠ ప్రభాకర్కు దేవుడి విశ్రాంతి అనుగ్రహించున్నారన్న,
పన్నీటి ఆనందరావు నిర్మల కుటుంబ సభ్యుల కోసం, హర్షితకు దేవుడు మంచి ఆరోగ్యం ప్రసాదించాలని, లలితమ్మకు దేవుడు మంచి ఆరోగ్యం ప్రసాదించాలని, కొల్లపల్లి రాజన్న సుశీలమ్మ దంపతుల కోసం, నాయకుడు రాజేష్ నిర్మల దంపతుల కోసం, గొల్లపల్లి మేటి చందన కరుణ చిన్నారి కోసం, అదేవిధంగా రెవరెండ్ ఫాదర్ బాలస్వామి రెడ్డి గారికి మంచి ఆరోగ్యం ప్రసాదించాలని ప్రార్థన చేద్దాం. ఈ తలంపులతో కాకుండా వ్యక్తిగత ఉద్దేశాలన్నీ కూడా ప్రభుత్వం సమర్పించుకుంటూ విశ్వాసంతో నమ్మకంతో ప్రభుత్వం సమర్పించుకుందాం, ప్రార్థన చేద్దాం. ప్రేమల సర్వేశ్వరాలు జీవులను మా తండ్రి అడగండి మీకు ఇవ్వబడను అని పలికిన మా యేసయ్య విశ్వాసంతో నమ్మకంతో నీ మీద ఆధారపడి అవడంలో నిశ్శబ్దంలో మీకు సమర్పిస్తున్న విన్నపాలని స్వీకరించండి. దయతో మా విశ్వాసాన్ని బట్టి మేము అడుగు వరదలు మేము ఆశించే ఆ కోరికలు తీర్చమని మరొకసారి కూడా మా విశ్వాసాన్ని బలపరచమని మేము ప్రార్థన చేస్తున్నాను ప్రభువా. నేనే జీవాహార పలికిన మా యేసుక్రీస్తు ప్రభువా, ఈ లోకంలోని అశాశ్వతమైన భోజనం కోసం కాకుండా శాశ్వతమైనటువంటి భోజనమైన నీ కోసం పరితపించలాగన, నీ కోసం తప్పికలాగన, నీ కోసం వారి అన్వేషించలాగన మమ్మల్ని దీవించిన ఆశీర్వదించమని ఈ మనవలన్నీ కూడా నాదుడు యేసుక్రీస్తు ద్వారా మేము అడిగి వేడుకొంచున్నాము. ఆమేన్. ఆత్మగీతం పాడుకుందాం. నా జీవితం నీకు అంకితం, నా ప్రాణనాదా నీకు అర్పితం, నా జీవితం నీకు అంకితం, నా ప్రాణనాదా నీకు అర్పితం, నా మనసును నీ ప్రేమకై, నా సర్వము నీ సేవలో, నా మనసును నీ ప్రేమకై, నా సర్వము నీ సేవలో నేనుంచితిని నీ సన్నిధిలో, నా ప్రభువా స్వీకరించవా, నేనుంచితిని నీ సన్నిధిలో, నా ప్రభువా స్వీకరించవా, నా జీవితం నీకు అంకితం, నా ప్రాణనాదా నీకు అర్పితం, ఈ అప్పము నీ దేహముగా, ఈ రసమును నీ రక్తముగా, ఈ అప్పము నీ దేహముగా, ఈ రసమును నీ రక్తముగా స్మరించెదను నీ పూజలో, నా దేవా స్వీకరించవా, స్మరించెదను నీ పూజలో, నా దేవా స్వీకరించవా, నా జీవితం నీకు అంకితం, నా ప్రాణనాదా నీకు అర్పితం. సహోదరి సహోదరులారా, నేను మీరు అర్పిస్తున్న వారి సర్వశక్తి అధికార సర్వేశ్వరునికి అంగీకారంగా ప్రార్థించారు. ప్రభు తన నామస్తుతి మహిమకు మన ప్రయోజనములు తన పవిత్ర శ్రీకు ప్రయోజనములు ఈ కరుణ ద్వారా ఇతరులను స్వీకరించునుగాక. ఓ ప్రభువా, మేము తీసుకుని వచ్చిన ఈ కానుకలను పవిత్రమర్చండి. మేము అర్పించి ఆధ్యాత్మిక బలిని అంగీకరించి మమ్మల్ని యోగ్యమైన శాశ్వత అర్పణంగా రూపొందించుకున్నాము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా మనం చేయించున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక. నీ ఆత్మతోను ఉండునుగాక. మీ మనసులను ఉన్నతమునకు తిప్పండి. ప్రభువు వైపు తిరిగి ఉన్నాము. మన దేవుడైన ఏలిన వారికి కృతజ్ఞత తెలుపుదము. వారికి కృతజ్ఞత తెలుపుట న్యాయము. ప్రభువైన దేవా, పావన
మేము ఎల్లప్పుడూ ఏ చోటను నీకు కృతజ్ఞత అవతారములు చెల్లించుట యుద్ధము, న్యాయము, ధర్మము, రక్షణదాయకం. నీ అమిత ప్రేమ వలన మానవులు సృష్టించినవి, పాపం చేసిన అతన్ని న్యాయంగా శిక్షించినవి. కానీ మా ప్రభువైన క్రీస్తు ద్వారా దయతో అతనిని నీవు క్షమించి రక్షించినవి. కావున క్రీస్తు ద్వారా దూతలని మహత్వం పొగడుచున్నారు, అధిపతులు ఆరాధించుతున్నారు, శక్తిమంతులు వర్ణిస్తున్నారు. తలమందరమందరి బలవంతులను ఆనంద పరవశులైన భక్తి భాగములను ఏకీభవించి పొంగుచు నీ స్థుతులను పాలిస్తున్నారు. వాళ్ళతో మా స్వరము లేఖను చేసి నిన్ను దీన భావంతో స్తుతించుట కనుక దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు 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 పరలోకములు భూలోకములు మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోశానా, ప్రభు నామమున వేచేవారు ధన్యులు. మహోన్నతమున హోశానా. ఓ ప్రభువా, నీవు నిజముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఉండై నీవే కనుక నీ పవిత్ర ఆత్మ ద్వారా నీ కానుకలను ప్రస్తుత పరపతి మానుకొంటున్నా. ఈ విధముగా ఇది మా కొరకు మా ప్రభువైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. వారు పాటుపడుటకు ఇష్టపూర్తిగా తమ్ము అప్పగించుకొనినప్పుడు అప్పమునందుకు నీకు కృతజ్ఞతావందనములు చెప్పి తృప్తి కృతించి శిశులకిచ్చుచు ఇట్లనిది, మీరందరూ దీనిని తీసుకొని పూజింపుడు. ఏలయనా నీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము, ఈ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఈ జీవమరణము జీవంబులిచిన శ్రీ యేసువా అభివందనం. భోజనానంతరం ఆప్రమునందుకు వలలకు వందనములు చెప్పి స్తుతించి శిశులకిచ్చుచు ఇట్లనిది, మీరందరూ దీనిని తీసుకొని ఆనము చేయుడు. ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క రక్తపు పాత్రము. ఇది మీ కొరకును ప్రజలందరి కొరకును పాప పరిహారములకై చిందబడు. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు, నా జ్ఞాపకార్థం చేయుడు. జీవమరణము దర్శనమిచ్చిన శ్రీ యేసువా శుభవందనం. ఇది విశ్వాస రహస్యము. స్వామి మనల్ని ప్రకటించడము, మీ ఉద్ధారము చాటెదము, మీరు మళ్ళా వచ్చుటకు వేచి ఉన్నాము. కనుక తండ్రి క్రీస్తు మరణ పునరుత్థానమును స్మరించుచు జీవనసులు అప్పును రక్షణ పాత్రను నీకు సమర్పిస్తున్నాను. నీ సంఘం కలిసి నీకు సేవ చేయటం మమ్మల్ని పాత్రుడుగా చేసినందుకు నీకు వందనం తెలుపుతున్నాను. క్రీస్తు శరీర రక్తములకు భారీ వారిని మమ్ము పవిత్రాత్మ ద్వారా ఒకటిగా ఐక్యపరచడానికి ప్రతిమాన్ని ప్రార్థిస్తున్నాను. ఓ ప్రభువా, ప్రపంచమంతా వ్యాపించిన నీ శ్రేష్ఠ జ్ఞాపకం ఉంచుతాను. మా ప్రాశ్చిత్య గురువులు, మా కార్యబల పీఠాలు గురువులతో పాటు మమ్మను నీ ప్రేమను పరిపూరించి ఈ దినము మేము ఏ యొక్క విన్నపాల కోసం ప్రార్థించున్నాము వారిని కూడా వాటిని కూడా మాకు వస్తుందని మేము వేడుకుంటున్నాము. ఉత్థానం నమ్మకత చనిపోయిన మా సహోదరులు నీ కనికరంలో చనిపోయిన వారందరినీ జ్ఞాపకం వచ్చున్నాను. వారిని నీవు ప్రకాశంలోకి చేర్చుకను. మా అందరిపై దయచేసి దేవుని కనికరి వారి మాతతోనూ ఆమె భర్త పునీత జోజప్ప గారితో, పునీత అపోస్తులతో, పునీత అంతోని వారితో, ఆమెను నీకు సేవ చేసిన పుణ్యాత్మలందరితోనూ మాకు నిత్య జీవం భాగం దయచేయి. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా నేను స్తుతించి మహిమపరచును. క్రీస్తుతో క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమై ఉండు నీకు
యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. ఆ శాశ్వతమైన భోజనం కొరకై మీరు వెళ్ళకూడదు అని ప్రభు అంటున్నారు. ఈ లోకంలో ప్రతిదీ కూడా అశాశ్వతమైనదే. అనుభవించే సుఖాలు, తినే ఆహారం, కట్టుకునే బట్ట ఇవన్నీ కూడా అశాశ్వతమైనదే. వీటి కొరకై మీరు వెతకవద్దు అని ప్రభు పలుకుతున్నారు. దానికి విన్నగా శాశ్వతమైన భోజనమైన నన్ను వెతకండి అంటున్నారు. కనుక ఈ లోకం, సుఖం, వ్యామోహం ఇవన్నీ కూడా మనం వీటి కోసం వెంపలాడుతున్నామా, ప్రయాసపడుతున్నామా, లేక నిత్య జీవనాన్ని ఇచ్చేటువంటి యేసయ్య కోసం ఆరాటపడుతున్నామా? ఒకవేళ కారణమైతే ప్రభువా నీ కొరకై నా హృదయం తప్పించాలా, నేను నీ కొరకై వెంపలాడాలా, నీవే నా అన్వేషణ, నీలోనే ఆనందం, నిత్య జీవం అని నమ్మకంతో మన అవసరాలన్నీ కూడా ఆ ప్రభువును సమర్పించుకుంటూ పరలోక ప్రార్థన ద్వారా అడిగి పెట్టుకుంటాం. పరలోకమున మా తండ్రి, ప్రభువా అన్ని కీడులను మమ్మల్ని మా ఈ రోజులలో మా శాంతిని ప్రసాదింపము. నీ దయాల వల్ల పాపముల నుండి మమ్మల్ని విముక్తులను చేసి అన్ని కలల నుండి ప్రభావ కాపాడు. మేము మోక్షాలను మా రక్షణ యేసు క్రీస్తు ఆత్మను నుండి నిరీక్షిస్తున్నాము. శాంతిని మీకు అనుగ్రహిస్తున్నాను, నా శాంతిని మీకు ఇస్తున్నాను అని మీ అపోస్తులతో పలికిన ప్రభువైన యేసువా, మా పాపములు లెక్కింపక నీ క్రీస్తు విశ్వాసం వీక్షింపబడి నిశ్చిత ప్రకారం మీ సభకు ఇక్కడ చేరిన వీళ్ళందరికీ శాంతి సమాధానాలు ఐక్యం అనుగ్రహింపము. జీవితంలో జీవించి పరిపాలించు ప్రభువా. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీతో ఉండగా ఒకరికొకరు సమాధానం తెలుపుకున్నాం. క్రీస్తు ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపములను పరిహరించు ప్రభు. ఈ గొర్రెపిల్లలకు పిలువబడిన మీరందరూ ధన్యులు. నా ప్రాణమా పరుగు తీయుమా, నా ఆత్మమా ఆరాధించుమా. పరముల నుండి వచ్చిన ప్రభు యేసుని దేహము స్వీకరించుమా, శుద్ధి నందుమా. పరము నుండి వచ్చిన ప్రభు యేసుని దేహము స్వీకరించుమా, శుద్ధి నందుమా. నా ప్రాణమా పరుగు తీయుమా, నా ఆత్మమా ఆరాధించుమా. అలసిన వారికి అమృతం నీ విందు, అలరిన గుండెకు ఆత్మబలం నీ విందు. అలసిన వారికి అమృతం నీ విందు, అలరిన గుండెకు ఆత్మబలం నీ విందు. పరలోక భాగ్యముకై పరిశుద్ధుని ప్రేమకై, పరలోక భాగ్యముకై పరిశుద్ధుని ప్రేమకై మనకు సగిన భోజ్యం స్వీకరింపుమా, శుద్ధి నందుమా. మనకు సగిన భోజ్యం స్వీకరింపుమా, శుద్ధి
నొందుమా నా ప్రాణమా పరుగు తీయుమా నా ఆత్మమా ఆలకింతుమా నా ప్రాణమా పరుగు తీయుమా నా ఆత్మమా ఆలకింతుమా పాపము పాపిన పరిశుద్ధుడు మరణము గెలిచిన మృత్యుంజయుడు పాపము పాపిన పరిశుద్ధుడు మరణము గెలిచిన మృత్యుంజయుడు మన పాప క్షాళనకై మనుజాని రక్షణై మన పాప క్షాళనకై మనుజాని రక్షణై మన కొసగిన భోజ్యం స్వీకరింపుమా శుద్ధి నొందుమా మన కొసగిన భోజ్యం స్వీకరింపుమా శుద్ధి నొందుమా నా ప్రాణమా పరుగు తీయుమా నా ఆత్మమా ఆలకింపుమా నా ప్రాణమా పరుగు తీయుమా నా ఆత్మమా ఆలకింపుమా పరము నుండి దిగి వచ్చిన ప్రభు యేసుని దేహమును స్వీకరించుమా శుద్ధి నొందుమా పరము నుండి దిగి వచ్చిన ప్రభు యేసుని దేహమును స్వీకరించుమా శుద్ధి నొందుమా నా ప్రాణమా పరుగు తీయుమా నా ఆత్మమా ఆలకింపుమా నేనే జీవాహారమును నా యొక్కకు వచ్చిన వాడు ఎన్నటి ఆకలిగలడు నన్ను విశ్వసించు వాడు ఎన్నటి తప్పిగలడు అని ప్రభు పంపిస్తున్నారు. ప్రార్థించారు. ప్రేమగా ఒకసారి విశ్వాస జీవనదాయకమైన ఆహారమును మమ్మ పోషించినందుకు మీకు వందనాలు, కృతజ్ఞతలు, స్తుతిస్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఉదయం 9:30 నుంచి జపమాలను వాక్కుతోను దివ్య పూజ ద్వారా మమ్మల్ని ఆత్మీయంగా బలపరిచారు, మాతో నడిచినావు, మీకు వందనాలుకుంటున్నాను. ప్రభువా, తిరిగి మా గ్రామాలకు వెలుపుగా మాతో నడవండి. ఈ వారమంతా మేము చేసే పని, మేము చేసే ఆలోచన, మేము చేసే ప్రతిదీ కూడా మీకు నిశ్చితానుసారంగా ఉండేలాగా దీవించండి. మేము లోక వస్తువులపై రాకుండా మా సృష్టికర్త, మా జీవనదాత అయిన మీపైన దృష్టి ఉంచి బహుగా ముందుకు సాగిపోయే వరకు మాకు దయచేయండి. మా బలహీనతలో మాకు తోడుగా ఉండండి, మా ఒంటరితనంలో మాకు తోడుగా ఉండండి, మా నిరాశ నిస్పృహలతో మా వెంటనే ముందుకు నడిపించండి. పాపంలో పడిపోతున్న ప్రతిసారి కూడా ఆత్మీయంగా నిలబెట్టండి. మేము మీ వైపు చూస్తూ మేము ఆధారంగా చేసుకొని మా జీవితాలు మార్చుకొని మనసుకొని మీకు ప్రీతికరమైన విధంగా జీవించే వాళ్ళు దయచేసి ప్రార్థిస్తున్నాం. ప్రభువా, ప్రతి క్రితిగా వయోనాడు అనే ప్రాంతంలో అయ్యా ఇదిగో వరద తుఫాను వల్ల ఎంతో మంది కూడా ప్రాణాలు కోల్పోయారు. వారికి నిత్య జీవితాన్ని తమ వారిని కోల్పోయి దిక్కుముక్కు లేక కన్నీరు ముందుగా కాల్చుకున్న వారి కన్నీటిని తుడిచివేయండి. ఎంతో మంది కూడా ఇంకా ఆ బండరాల కింద నడిగిపోతూ మరి ప్రాణాలతో అహర్నిశలు మరి ఆత్మనాదాలు చేస్తున్న వారి యొక్క స్వరాన్ని ఆలోచించండి. సమస్తం కోల్పోయినటువంటి ఆ నిరాశ్రులను ఆశ్రయాన్ని కల్పించండి. ఇటువంటి తుఫానులు మళ్ళీ ఆ ప్రాంతంలో రాకుండా ప్రశాంతమైన వాతావరణం చేకూర్చమని మరొకసారి కూడా ఇక్కడ చేరిన మనందరూ కూడా దీవించి ఆశ్రయించమని మా నాదుడు యేసుక్రీస్తు మీ బయటకు వెళ్ళికొస్తున్నాము. ఏలిన వారు నీకు సర్వశక్తి గల సర్వేశ్వరు పితా పుత్ర పవిత్రాత్మ మేము దీవించి ఆశీర్వదించుగాక.
పూజ మరి సమాప్తమైనది. సమాధానం గురించి క్రీస్తు ప్రేమలు జీవించండి.